హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. మళ్ళీ మరొక ఇది వ్లాగ్ అని చెప్పలేము. ఇది చాలా మందికి ఉపయోగపడే వీడియో. సో చివరి దాకా చూడండి. ఈ వీడియో ముఖ్యంగా ఎవరికి యూజ్ అయిద్దంటే ఇంట్లో నుండి ఆడవాళ్ళు సంపాదించాలి అనుకుంటారు కదా వాళ్ళకి, లేదా పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటారు కదా వాళ్ళకి, ఇంకా వృద్ధులు ఉంటారు కదా వాళ్ళకి, ఇంకా హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా వాళ్ళకి, వీళ్ళందరికీ అయితే ఈ వీడియో యూజ్ అయ్యిద్ది. ఇది ఒక చిన్న ఇంట్లో బిజినెస్ వీడియో అన్నమాట. మనం వ్యాపారం చేసుకొని సంపాదించడానికి యూజ్ అయ్యిద్ది ఈ వీడియో. సో ఇప్పుడైతే మనము విజయవాడ అయితే వెళ్దాము, మిగతాదంతా అక్కడ మాట్లాడుకుందాము. నాతో పాటు మీరు కూడా మొబైల్లో విజయవాడకు వచ్చేయండి. హాయ్ అండి, మనమైతే ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ మిషనరీ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడైతే నేను ఆ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చినాను అనమాట. ఇది వచ్చేసి విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ సిపిఎం ఆఫీస్ ఎదురుగా మనకైతే సచివాలయం ఉంటుందండి. ఆ సచివాలయం పైన 2వ ఫ్లోర్లో అయితే మనకు ఆఫీస్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడదాం, వాళ్ళ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయించుకుందాం రండి. సో మనమైతే మీనాక్షి ఎంటర్ప్రైజెస్ ఆఫీస్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మేడం వాళ్ళు ఉన్నారు. మేడం, మీనాక్షి ఎంటర్ప్రైజెస్ ఇదే కదా? ఓకే, మేడం వాళ్ళు ఎక్కడున్నారు? మేడం మనం మాట్లాడంటే లోపల మన ప్రోడక్ట్స్ అన్ని లోపలైనా ఉంది. సరే ఓకే, రండి లోపల మాట్లాడదాం. మీనాక్షి ఎంటర్ప్రైజెస్ ఇదే మందే కదా మేడం? ఇది పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది మేడం? మనది వచ్చేసి మీనాక్షి ఎంటర్ప్రైజెస్ అండి. మన కంపెనీ వచ్చేసి 2018 నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మనకి గవర్నమెంట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ, అథారిటీస్ కానీ, లీగల్టీస్ కానీ 2020 నుంచి ఉన్నాయన్నమాట. మేడం, ఇప్పుడు మనకి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా, లేదా ఎవరైనా చేసుకోవచ్చా? అలా ఏం లేదు సార్, దీనికి 100% ఏజ్ లిమిట్ ఉండదు. సో ఈ వర్క్ డిజైన్ చేయబడింది దేనికి అని అంటే, ఇప్పుడు చాలా మంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే బయట ఎవరు వర్క్ ఇవ్వరు అండ్ వెళ్ళి వాళ్ళు జాబ్ కూడా చేయలేరు. సో అలాంటి వాళ్ళు ఇంట్లో ఉండి చేసుకోవడానికి, అండ్ ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎవరు జాబ్ ఇవ్వరు. ఇప్పుడు ఇచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళి చేసేంత ఓపిక ఉండదు. సో అలాంటి వాళ్ళు ఇంట్లో ఉండి చేసుకోవడానికి. ఇంకొకరు ఏంటంటే చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి డిజైన్ చేయబడింది. అంటే ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కాబట్టి దీనికి ఏజ్ లిమిట్ లాంటిది ఏమీ ఉండదు. సో హౌస్ వైఫ్స్ కూడా ఇప్పుడు ఉంటారు చూడండి, పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు బయటకు వెళ్ళి వర్క్ చేయలేరు. అలాంటి వాళ్ళకి ఈ వర్క్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. ఓకే, మనకేమన్నా గవర్నమెంట్ నుంచి అట్లా సర్టిఫికేషన్ కానీ అట్లా ఏమన్నా ఉన్నాయా? ఎస్ సార్, మనది గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ. మనకి లీగల్టీస్ కానీ, సర్టిఫికేట్స్ కానీ, అథారిటీస్ కానీ మనకి 2020 నుంచి ఉన్నాయి. మన దగ్గర ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయి? మన దగ్గర వచ్చేసి ప్రెసెంట్ 4 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అవి ఏంటి అని అంటే వెల్వెట్ పెన్సిల్స్, ఇంకొకటి వచ్చేసి చూసారా సాంబ్రాణి కప్స్ అన్నమాట. సాంబ్రాణి కప్స్, ఓకే. ఇంకొకటి వచ్చేసి పేపర్ ప్లేట్స్ మిషన్ ఉంటుంది. అండ్ 4th వన్ వచ్చేసి షుగర్ కేన్ జ్యూస్ మిషన్ ఉంటుంది. చెరుకు రసం. బైబ్యాక్ గ్యారంటీ ఏమన్నా ఉంటుందా మన కంపెనీలో? ఇప్పుడు మేము మిషనరీ తీసుకుంటాము, మెటీరియల్ తయారు చేస్తాము, అవి మేము బయట అమ్ముకోవాలా, లేదంటే మీరే తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? అంటే మళ్ళీ మేము రిటర్న్ మీకే అమ్మచ్చా? మేమే తీసుకుంటాం సార్. ఇప్పుడు పెన్సిల్స్ ఉన్నాయనుకోండి, మీ దగ్గర నుంచి ఈచ్ పీస్ ఒక పీస్ వచ్చేసి 60 పైసాకి తీసుకుంటాం అనమాట. సాంబ్రాణి కప్స్ వచ్చేసి కేజీ 100 రూపీస్కి తీసుకుంటాము. కాకపోతే మీరు ఈ పేపర్ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ పేపర్ ప్లేట్ ఒక్కటి మీరు ఓన్ మార్కెటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా రా మెటీరియల్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తాము. కాకపోతే చేసిన తర్వాత మీరు బయట ఓన్ మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే బిజినెస్ స్టార్ట్ చేసినా మళ్ళీ మేము కస్టమర్స్ కోసం వెతుక్కోవాల్సిన పని లేదనమాట. ఓకే, ఇది బాగుందండి ఈ ఆపర్చునిటీ. ఇప్పుడు మన దగ్గర మన కంపెనీలో మిషనరీ తీసుకుంటాం కదా, దానికి ఏమన్నా వారంటీ ఉంటుందా? వారంటీ ఉంటే ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది? అండ్ ఏదన్నా రిపేర్స్ వస్తే మీరు వస్తారా? ఎలా సర్వీస్ ఎలా ఉంటుంది మీది? మన దగ్గర ప్రతి మెషిన్ కి 1 year వారంటీ ఉంటుంది, 4 years ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది. అది ఫిజికల్ గా కానివ్వండి, టెక్నికల్ గా కానివ్వండి, ఏ డ్యామేజ్ వచ్చినా రిపేర్ చేస్తారు ఆర్ ఎక్స్చేంజ్ అయినా చేసిస్తారు. సో దానికి 100% గ్యారంటీ మనదే ఉంటుంది. ఏదైనా రిపేర్ వస్తే మీ సైడ్ నుంచి వచ్చి దాన్ని రిపేర్ చేస్తారు. మిషన్ పని చేయదు, పనికిరాదంటే మీరే రీప్లేస్ చేస్తారు. మేడం, ఇంకొక క్వశ్చన్ మేడం, మనకి ఏపీకి వచ్చేసి విజయవాడలో ఉంది మనకు మెయిన్ కంపెనీ. అట్లా తెలంగాణ వాళ్ళకు అంత దూరం నుంచి ఇక్కడికి రాకుండా తెలంగాణ వాళ్ళకి అటు సైడ్ ఏమన్నా మనకు ఇంకో బ్రాంచ్ ఏదన్నా ఉందా? మనకు వచ్చేసి 2 branches ఉన్నాయి మేడం. మనది హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ ఉంటుంది. మనం విజయవాడలో స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది అనమాట. సో ప్రతిసారి అందరూ కూడా హైదరాబాద్కి రావాలి అని అంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి కూడా లాంగ్ అవుతుంది అన్నట్టు, వాళ్ళ సర్వీసింగ్ కొంచెం దగ్గరికి చేయడానికి మేము విజయవాడలో కూడా స్టార్ట్ చేసాము. సో మన బ్రాంచెస్ వచ్చేసి 2 ఉన్నాయి. హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది, బ్రాంచ్ వచ్చేసి విజయవాడలో ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ మేడం, ఇప్పుడు ప్రతిసారి మనం విజయవాడ వచ్చి మెయిన్ బ్రాంచ్ అంటే పల్లెటూళ్ళల్లో ఉంటారు కొందరు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రతిసారి కొద్దిగా మీరు అన్నట్లు ఏజ్ లిమిట్ ఉండదు,
కొద్దిగా చదువుకునే వాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా వృద్ధులు ఎవరైనా ఓల్డ్ పీపుల్స్ వాళ్ళు ఇంత దూరం వచ్చి తీసుకొని వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. మీ సైడ్ నుంచి ఏమన్నా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్, ఇప్పుడు ఇది చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మేము చాలా మూల ప్రాంతం నుంచి వచ్చాము, మా దగ్గర జాబ్స్ లేవు, అందుకని ఇది చేసుకోవాలనుకుంటున్నామని చాలా మంది చెప్తారు. సో వాళ్ళకి ఎలా అంటే వాళ్ళ దగ్గరలో నవత ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, నవత ట్రాన్స్పోర్ట్కి వాళ్ళు మెటీరియల్ వేసారనుకోండి, మేము రిసీవ్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి తయారు చేయడానికి రా మెటీరియల్ అనేది మేము నవత ట్రాన్స్పోర్ట్ త్రూని పంపిస్తాము. మీరు కలెక్ట్ చేసుకొని మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ టైం ఏంటంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి కష్టపడి రావాల్సిన అవసరం లేదు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ మేడం, ట్రైనింగ్ ఇప్పుడు మీ దగ్గర మిషనరీ కొంటాం, మాకు దాన్ని ఎలా యూజ్ చేయాలి ఎలా అనేది మనకు తెలియదు. మేమేమన్నా బయట కోర్స్ ఏమన్నా తీసుకోవాలా, లేదంటే యూట్యూబ్లో చూసి ఏమన్నా నేర్చుకోవాలా, లేదంటే మీ సైడ్ నుంచి ఏమన్నా మనీ తీసుకొని ఏమన్నా ఛార్జ్ చేస్తారా, లేదంటే ఫ్రీగా ఏమన్నా ట్రైనింగ్ ఇస్తారా అనేది? అలాంటిది ఏముండదు సార్, మేమే నేర్పిస్తాము. ఇప్పుడు మీరు విజిటింగ్కి వస్తారు కదా, విజిటింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ ట్రైనింగ్ సెక్షనే ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు ట్రైనింగ్ చూస్తేనే కదా మీకు ఏ ప్రోడక్ట్ ఎలా చేయాలి, మీకు ఈజీ ఏది ఉంది, ఏది తీసుకోవాలి అనేది మీకు అర్థమయ్యేది. సో ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ కూడా మీరు వచ్చిన కొద్దిసేపట్లోనే అయిపోతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మేము మళ్ళీ చూపిస్తాము. ట్రైనింగ్ కూడా ఫ్రీగానే ఉంటుంది, ఎలాంటి ఛార్జెస్ చేయరు. ఇదొకటి మనకు మంచి అవకాశం అండి. మిషనరీ ఒక మంచి మిషనరీ ప్రోడక్ట్ ఇవ్వడమే కాకుండా ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా మంచి విషయము. మనం ఎక్కడైనా బయట తీసుకుంటే వాళ్ళు మిషన్ ఇస్తారు, మళ్ళీ మనం దాని కోర్సుకు పే చేసి లేదంటే యూట్యూబ్లోనో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ పర్చేస్ చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే ట్రైనింగ్ వీళ్ళే ఇస్తారు. మెయిన్ ఫస్ట్ పాయింట్, ఏదన్నా సర్వీస్ ప్రాబ్లం కానీ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా వీళ్ళ సైడ్ నుంచే సాల్వ్ చేస్తారు. సో ఇలా ఉన్నాయి. నెక్స్ట్ మేడం ఒకసారి ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఎలా ట్రైనింగ్ చేస్తారు, అది మేమేమన్నా ఎక్స్పీరియన్స్ చేయొచ్చా? నేను చేసి చూపిస్తాను సార్. సరే వెళ్దాం మేడం ఒకసారి ట్రైనింగ్ గురించి. ఈ మిషన్ ఏంది మేడం? ఇది వచ్చేసి మనకి సాంబ్రాణి కప్ మేకింగ్ మిషన్ అండి. ఇది వచ్చేసి ఎలా అంటే 30,000 ప్లస్ GST ఉంటుందన్నమాట. మనకి రా మెటీరియల్ వచ్చేసి ఇలా పౌడర్ ఉంటుంది. పౌడర్ని మనం ఇలా వాటర్ తోటి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వాటరే సరిపోతుంది, మనం ఇంకే లిక్విడ్ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ తోటి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎలా అంటే ఇలా హోల్లో ఫిల్ చేస్తాం. ఈ పౌడర్ మొత్తం వాటర్తో మిక్స్ చేసిన పౌడర్ మొత్తం ఈ హోల్లో వేసి ఇలా ఫిల్ చేస్తాం కదా. ఫిల్ చేసిన తర్వాత సో మనం ఇలా ఫిల్ చేస్తాం కదా, ఫిల్ చేసిన తర్వాత చూసారా కప్స్ చాలా సింపుల్ గా ఉంది మేడం ప్రాసెస్. దీన్ని ఎలా అంటే ఒక 2 days మనం ఇలా పక్కన పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి సాంబ్రాణి కప్ అనేది రెడీ అయిపోతుంది. 2 days అయిన తర్వాత 2 days ఆరబెట్టాలి. ఎంత అవుతుంది మేడం ఈ మిషన్? ఇది 30,000 ప్లస్ GST ఉంటుంది మేడం. మీకు ఎలా అంటే రా మెటీరియల్ వచ్చేసి కేజీ 100 లాగా ఇస్తాము. పౌడర్ ఉంటుంది కదా, మీకు కేజీ 100 లాగా ఇస్తాము. మీ దగ్గర నుంచి మేము ఏంటంటే కేజీ 200 లాగా తీసుకుంటాం. అంటే మీకు కేజీకి 100 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది అన్నట్టు. ఓకే మేడం. ఇప్పుడు ఒక కేజీ ఈ పౌడర్ తో మనం ఎన్ని చేయొచ్చు మినిమం? కేజీ కప్స్ వస్తాయి సార్, కేజీకి కేజీ వస్తుంది. వేస్టేజ్ లాంటిది ఏమీ ఉండదు. ఒకవేళ కప్ బ్రేక్ అయినా మళ్ళీ మనం పౌడర్ లాగా చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు, కానీ అందులో వేస్టేజ్ మాత్రం ఏమీ ఉండదు. చూద్దాం మేడం. ఇది కెమికల్సా మామూలుగా ఉంటుందా మేడం? లేదు మేడం, ఇది మనకి ప్యూర్ న్యాచురల్ ఉంటుంది. అది కొబ్బరి పీచు తోటి తయారవుతుంది అనమాట. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండదు. అది ప్యూర్ మనకి న్యాచురల్గా ఉంటుంది. ఓకే మేడం, ఇది నేను చేయొచ్చా? చేయండి మేడం, చూపిస్తాను రండి. ఇప్పుడు పౌడర్ ఉంది కదా, ఇక్కడ పెట్టండి. ఓకే. ఇంట్లో ఉండేది వేసి ఇంతేనా మేడం? ఇప్పుడు అక్కడ స్విచ్ చేయాలా? ఇది ఇది ఇలా పైకి అన్నది, కిందికి కదా పైకి. పైకి ఇట్లా తీసి చూపి సబ్స్క్రైబర్లకి. చాలా సింపుల్గా ఉందండి, ఈజీగా ఉంది చేయడానికి కూడా. కానీ 2 రూపాయలు. మేడం ఇప్పుడు ఇది మేము చేసినాం కదా, మీకే అమ్మొచ్చా? ఆహా, ఇప్పుడు ఒక్కటి చేసినాం కదా, ఈ ఒక్కదానికి అడుగు.
మేడం ఇప్పుడు నేను చేశాను కదా ఇది, ఇప్పుడు నేను మీకే అమ్మొచ్చా? అవును మేడం, మేమే బైబ్యాక్ తీసుకుంటాం మీ దగ్గర. ఎంత ఇస్తారు మేడం ఒక పీస్కి? పీస్ లాగా కాదు మేడం, ఇది కేజీ లాగా ఉంటుంది. కేజీకి వచ్చేసి 100 రూపీస్ మీకు ప్రాఫిట్ ఉంటుంది. సరే మేడం, కేజీ చేసినప్పుడు అమ్ముతాను మేడం. మేడం ఈ 2 మిషన్లు ఏంటి మేడం? ఇది 2 కాదు మేడం, ఒకటే మిషన్. ఇదేంటంటే మనకి వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ మిషనరీ అనమాట. ఇది వచ్చేసి కాస్ట్ ఎంత పడుతుందంటే 75,000 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఇది కొంచెం మిషనరీ కాస్ట్ ఎక్కువ కాబట్టి మీకు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఫస్ట్ 50,000 డౌన్ పేమెంట్ చేసుకొని మిగతాది మీరు ఈఎంఐలో పే చేసుకోవచ్చు. ఈ పెన్సిల్ ఒకటి ఎలా అంటే మీ దగ్గర నుంచి మేము ఈచ్ పీచ్ 60 పైసాకి తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు దీనికి రా మెటీరియల్ వచ్చేసి పెన్సిల్స్ ఉంటాయి, గమ్ ఉంటుంది, ఓకే, మనకి క్యూబ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ తర్వాత ఇందులో ఉంది కదా ఈ పౌడర్. సో మనకి రా మెటీరియల్ వచ్చేసి ఇవే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏవి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది నార్మల్గా గమ్, ఇది జస్ట్ ఒక వెల్వెట్ పౌడర్, ఇవి వుడెన్ పెన్సిల్స్ అనమాట. సో దేనివల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. మనకి ఒక్కసారికి 4 పెన్సిల్స్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ మనం 4 పెన్సిల్స్ ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న వాటికి గమ్ము మనకి ఇలానే వస్తుంది. సో గమ్ ఎలా మిక్స్ చేసుకోవాలి, వాటర్ ఎంత వేసుకోవాలి, ఎవ్రీథింగ్ మేము ట్రైనింగ్లో చెప్తామన్నమాట వాళ్ళకి. ఇలా గమ్ అప్లై చేసుకోవాలి ఎవ్రీ పెన్సిల్కి. సో మనకి ఈ మిషన్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. మనం ఫిజికల్గా దీని మీద స్ట్రెంత్ కానీ ఎలాంటిది అప్లై చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో మనం ఇలా గమ్ అప్లై చేసాం కదా, అప్లై చేసిన దాన్ని మనకి ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది. దీనికి వెనకాల ఐరన్ ఉంది కదా, ఇక్కడ మ్యాగ్నెట్ ఉంది కదా, ఇలా ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తే మనకి 30 సెకండ్స్ టైమర్ పడుతుంది అన్నమాట. ఓకే, 30 సెకండ్స్ టైమర్ పడుతుంది. మనకి 4 పెన్సిల్స్ కంప్లీట్ అవుతాయి. చూడండి ఆల్రెడీ సగం అయినాయి. సో చూసారా మనకి 30 సెకండ్స్ టైమర్ ఆఫ్ అయిపోయింది కదా. మన పెన్సిల్స్ చూద్దాం. చాలా ఈజీగా ఉంది మేడం. వీటిని ఎలా అంటే ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టామనుకోండి, డ్రై అయిపోతాయి. మనకి ఇది ఒక సింగిల్ కలరే కాదు, మల్టీ కలర్స్. ఇది ఆరెంజ్ కలర్, డార్క్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్, మెరూన్ కలర్, పింక్ కలర్, ఇంకా ఎల్లో కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్, ఇలా అట్రాక్ట్ చేయడానికి చాలా కలర్స్ ఉంటాయి అన్నమాట. మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు దీనికి రా మెటీరియల్కి వచ్చేసి ఎలా అంటే 1 టైం డిపాజిట్ ఉంటుందండి. ఆ 1 టైం డిపాజిట్ అనేది మీరు ఎన్ని పెన్సిల్స్ తీసుకుంటారో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఆ 1 టైం డిపాజిట్ కూడా ఎందుకు తీసుకుంటారంటే రా మెటీరియల్ సెక్యూరిటీ పర్పస్ తీసుకుంటారు. అది మీకు 5 ఇయర్స్ తర్వాత మన అగ్రిమెంట్ అయిపోయినప్పుడు మీకు రీఫండ్ అవుతుంది. అండ్ మీకు ఒక్క పెన్సిల్ చేసినందుకు 60 పైసా ఇస్తామన్నమాట. మీరు ఒక్క పీస్ మాకు 60 పైసాకి సేల్ చేయొచ్చు. ఇది ఎలా అంటే మీ దగ్గర నుంచి ఎవ్రీ 15 డేస్కి మెటీరియల్ తీసుకుంటాం కదా. ఇప్పుడు మీరు 1 టైం డిపాజిట్ చేస్తారు కదా, ఎవ్రీ 15 డేస్కి మీకు రా మెటీరియల్ అనేది ఫ్రీగా వస్తూనే ఉంటుంది అప్ టు 5 ఇయర్స్ వరకు అనమాట. 5 ఇయర్స్ తర్వాత మీ రా మెటీరియల్ అమౌంట్ అనేది మీకు రీఫండ్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ నేను కాస్ట్ చెప్పాను కదా, 75,000 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఒకవేళ అంత అమౌంట్ లేని వాళ్ళు డౌన్ పేమెంట్ 50,000 పే చేసి కూడా ఈఎంఐ త్రూ మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఇది డిపాజిట్ అమౌంట్ చేసిన తర్వాత ఇవి మీరు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు మాకు? ఎవ్రీ 15 డేస్కి 5 ఇయర్స్ వరకు మీకు రా మెటీరియల్ అనేది ఫ్రీగా ఇస్తారు. మీరు 60 పైసాకు ఇవి కొనుక్కుంటారు, మీరు మాకు ఇస్తారు ఒక పెన్సిల్కి 60 పైసా. అంటే ఇప్పుడు 30 సెకండ్స్కి 4 అవుతాయి, అప్పుడు 1 మినిట్కి 8 అవుతాయి. అంటే గంటలో 480 అనమాట. మిషనరీ కెపాసిటీ వచ్చేసి గంటకి 480 ఉంటుంది. సో మనం 30 సెకండ్స్లో ఫాస్ట్గా గమ్ రాసి మనం మిషనరీకి అందించగలిగితే కనుక మిషనరీ అనేది గంటలో 480 పెన్సిల్స్ తప్పకుండా చేస్తుంది. సో మన హ్యాండ్ మూమెంట్ అనేది కొంచెం స్పీడ్గా ఉండాలి. అంటే మనము ఈ పెన్సిల్ బిజినెస్ దాంట్లో గంటకి 280 రూపీస్ సంపాదించవచ్చు ఒక గంటకి. అట్లా మనం ఎన్ని గంటలు చేసుకుంటే అన్ని 280లు.
ఈఎంఐ అంటే ఎట్లా మేడం? మేమేమైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలా లేదా మీరే మాకేమైనా ఇస్తారా మేడం? లేదు మేడం, బ్యాంక్ నుంచి ఎక్కడి నుంచి మీరు లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మేమే మీకు ఈఎంఐ లాగా డౌన్ పేమెంట్ 50,000 పే చేస్తే మేమే మీకు మిషనరీ అండ్ మెటీరియల్ ఇస్తామన్నమాట. ఇంకొకటి ఏంటంటే చాలామంది లోన్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి కొటేషన్ తీసుకొని వెళ్తే కనుక బ్యాంక్లో అప్లై చేస్తే మీకు ముద్ర లోన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంఎస్ఎంఈతో టైఅప్ అయి ఉన్నాం కాబట్టి సో మీకు ముద్ర లోన్ కూడా వస్తుంది, బ్యాంక్లో ఇస్తారు. అదో ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అసలు ఇన్వెస్ట్మెంట్కి మా దగ్గర 1 రూపీ కూడా లేదు అని అంటారు కదా, వాళ్ళకి ఎలా అంటే మేము మా కంపెనీ నుంచి గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి మా కంపెనీ నుంచి వాళ్ళకి మేము కొటేషన్ ఇస్తాము. మీరు ఆ కొటేషన్ తీసుకొని వెళ్ళి బ్యాంక్లో అప్లై చేసుకున్నారనుకోండి మీకు ముద్ర లోన్ కూడా వస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు నేను ఇది ట్రై చేయొచ్చా? చేయండి మేడం, చేపిస్తాను రండి. ఓకే, నువ్వు అది చేసినావు, నేను చేస్తా ఇది. చేయొచ్చు. ఎట్లా మేడం ఇప్పుడు ఈ మిషన్ ఎట్లా మేడం? ఈ మిషన్ వచ్చేసి ఇది మనకి పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అండి. ఇది ఎలా అంటే 40,000 ప్లస్ జిఎస్టీ ఉంటుందన్నమాట. మనం ఇందులోనే బఫే ప్లేట్స్ కాకుండా టిఫిన్ ప్లేట్స్ కానీ పానీపూరి ప్లేట్స్ కానీ స్క్వేర్ షేప్ ఈ మధ్య రెక్టాంగిల్లో వస్తున్నాయి కదా అలాంటి ప్లేట్స్ కానీ అన్నీ మనం ఈ డై ఒకటి చేంజ్ చేసుకొని సేమ్ మిషన్లో రెడీ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి మల్టిపుల్ మిషన్స్ కొనే అవసరం ఉండదు. ఒక మిషన్లోని 6 టైప్స్ ఆఫ్ ప్లేట్స్ వరకు మనం తయారు చేసుకోవచ్చు డై ఒకటి చేంజ్ చేసుకొని. సో ఈ మిషనరీ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి నాకు చాలామంది వచ్చి అడిగే డౌట్ ఏంటంటే సింగిల్ ఫేస్తో కరెంట్తో నడుస్తుందా అని. ఇది మన దగ్గర ఈ మిషనే కాదు, ప్రతి మిషన్ కూడా సింగిల్ ఫేస్ కరెంట్ తోటే నడుస్తుంది. మీరు దీనికి సపరేట్గా 2 ఫేస్ 3 ఫేస్ అని ఏ కరెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. నార్మల్ మన ఇంట్లో కరెంట్ తోటి నడుస్తుంది. కరెంట్ బిల్ కూడా ఎలా అంటే మన 3 మిషనరీస్కి కూడా నార్మల్గా మనకి మంత్లీ వచ్చేదానికంటే ఒక 150 నుంచి 200 వరకు ఎక్కువ వస్తుంది అంతే తప్ప దీనికి థౌజండ్స్లో అయితే ఏమీ రాదు. ఇది కాస్ట్ ఎంత అవుతుంది మేడం? ఇది 40,000 ప్లస్ జిఎస్టీ ఉంటుంది మేడం. కాకపోతే ఇదేంటంటే మేము మీకు రా మెటీరియల్ అనేది సప్లై చేస్తాము, మీరే డీలర్కి బయట ఓన్ మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక్క మిషన్ మాత్రం మీరు ఓన్ మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ ఒకటి మేమే చేసుకోవాలి. ఎస్ సార్, నేను ఒకసారి చేసి చూపిస్తాను, మీరు కూడా చేయొచ్చు. ఇప్పుడు చూసారా దీని మధ్యలో షీట్ ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత అక్కడ స్విచ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేస్తాం షీట్. చేసిన తర్వాత ఫ్రంట్ సో మనకు చూసారా పేపర్ ప్లేట్ ట్రై చేయండి. ఫ్రంట్ బ్యాక్ ఆఫ్ చేసేచ్చు. సో మనకి ఈ మిషనరీ ఎలా అంటే గంటకి 400 నుంచి 600 ప్లేట్స్ వరకు అవుతాయి అన్నమాట. అప్పుడు ప్లేట్ అది ఇంకెంత పడేది అక్కడ రా మెటీరియల్ మాత్రం మేము సప్లై చేస్తాం. రా మెటీరియల్ ఎలా అంటే క్వాలిటీని బట్టి 90 పైసా నుంచి 1 రూపీ 20 పైసా వరకు రా మెటీరియల్ అనేది ఉంటుంది. మీరు మార్కెటింగ్ ఎలా చేసుకుంటారనేది మీ స్ట్రాటజీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే ఓకే మేడం, చెరుకు రసం చూద్దాం. ఇంకా రండి. ఇప్పుడు మనం చూసేది షుగర్ కేన్ జ్యూస్ మిషన్ అన్నమాట. దీని ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు. దీని ప్రైస్ వచ్చేసి మనకు 30,000 ప్లస్ జిఎస్టీ ఉంటుందండి. అండ్ ఇంకొకటి అంటే వీళ్ళ దగ్గర దొరికే ప్రతి అన్ని మిషన్లు అన్ని సింగిల్ ఫేస్ కరెంట్ తోనే నడుస్తాయండి. మన ఇంట్లో కరెంటే వాడచ్చు వీటికి కూడా. మేడం ఇప్పుడు మనకి టెక్నీషియన్ మన సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు కంపెనీ నుండి అని చెప్పారు కదా, రిపేర్ ఎక్కడ చేస్తారు? ఇక్కడేనా లేదంటే బయట? ఒకసారి చూడొచ్చా? అది ఇక్కడే ఉన్నారు, ఒకసారి మాట్లాడుతారు కానీ చూపిస్తానండి. సో మనకి వచ్చేసి సో వీళ్ళిద్దరు వచ్చేసి మన వాళ్ళేనమాట. వీళ్ళే మీకు ఏ మిషన్ రిపేర్ వచ్చినా కానీ ఫిజికల్గా కానీ టెక్నికల్గా కానీ ఏ డ్యామేజ్ వచ్చినా వెంటనే రిపేర్ చేసి ఇస్తారు. ఇన్ కేస్ అది ఒకవేళ వెంటనే రిపేర్ అవ్వకపోయినా కూడా మిషన్ అనేది ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు రిపేర్ చేయడానికి 2-3 డేస్ పట్టింది అనుకోండి, మీకు టైం వేస్ట్ అవుతుంది కదా. సో మనకి వీళ్ళిద్దరే ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సార్ట్అవుట్ చేస్తారు. ఫస్ట్ మీరు ఫోన్ చేసి చెప్పగానే వీడియో కాల్లో సార్ట్అవుట్ అయిపోయేది అనుకోండి, మీకు చెప్తారు. ఒకవేళ అప్పుడు కూడా అవ్వకపోతే మీరు తీసుకొచ్చినా లేదంటే ట్రాన్స్పోర్ట్లో పంపించినా సరిపోతుంది.
తీసుకుంటాం. సో మనకి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఏమి రావు సార్, చిన్న చిన్నవి వస్తాయి. ఎలాంటివి వస్తాయి అభిషేక్? మేడం మనకి ఏమైనా కరెంట్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఫ్యూజులు ఏమైనా పాడైపోవడం కానీ, లేదంటే చిన్న చిన్న వైర్స్ అయినా లోపల కట్ అవ్వడం కానీ అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాటిని మనం ఏంటంటే వీడియో కాల్ ద్వారా వాళ్ళకి సింపుల్గా అయ్యేలాగా చేస్తాం. లేదంటే వాళ్ళకి ఏమైనా రావట్లేదు అనుకుంటే తీసుకొచ్చిస్తే మేము రిపేర్ చేసి వెంటనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే, అన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి ఏమైనా షార్ట్ అవుట్స్, ఏమైనా చిన్న చిన్న ఫ్యూజులు ఎగిరిపోవడం అట్లా ఏమైనా చిన్న చిన్నవి జరుగుతాయి కదా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనమే చేసుకోగలిగేటివి ఉంటే వీడియో కాల్లోనే సాల్వ్ చేస్తారు. ఏమన్నా పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యి వస్తే మనం పంపించగలిగితే ఇక్కడ సాల్వ్ చేసి పంపిస్తారు. అదే అన్న చెప్పారు. ఇవేంటి మేడం పార్సల్స్? సో ఇవన్నీ ఏంటంటే సార్ మనకి మిషనరీస్ ఆర్డర్ వచ్చినవి అనమాట. సపోజ్ మనకి ఎవరన్నా వచ్చి మాకు మిషనరీ కావాలని అంటారు కదా, అలా అడ్వాన్స్ పే చేసిన వాళ్ళకి మేము మిషనరీ తెప్పించి పెడతామన్నమాట. సో అవన్నీ ఆ మిషనరీసే. అవన్నీ అడ్వాన్స్ పే చేసిన వాళ్ళు వచ్చి తీసుకుంటారు. రేపు ఎల్లుండో వస్తారు, వాళ్ళు మనీ అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని వస్తారనమాట. ఓకే మేడం, ఇప్పుడు తయారైన ప్రోడక్ట్ అవి ఎక్కడుంటాయి? సో మనకి స్టోర్ రూమ్లో ఉంటాయి సార్. నేను మీకు స్టోర్ రూమ్ చూపిస్తాను, పదండి. ఇది వచ్చేసి ఈ కంపెనీ వాళ్ళ గోడం అండి. మనకి ఇక్కడ తయారైన స్టాకు, తయారవ్వాల్సిన స్టాకు మొత్తం ఇక్కడి నుంచే మనకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రెండు ఇక్కడి నుంచే అవుతాయి. మేడం అన్ని ప్రైసెస్ బాగున్నాయి, మీరు ఇచ్చే ఆఫర్లు, మీరు ఇచ్చే ప్రైసెస్ అంతా చాలా బాగా నచ్చాయి. సో మన సబ్స్క్రైబర్ల కోసము, మన వ్యూయర్స్ కోసం ఏదన్నా ఒక ఆఫర్ ఇవ్వచ్చు కదా మా తరపున వచ్చే వాళ్ళకి? 100% ఇస్తాను సార్. ఇప్పుడు మనకి ఉన్న మిషనరీస్ అన్నిటిలో కూడా పెన్సిల్ మిషన్ ఒకటి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరైనా ఫుల్ పేమెంట్లో తీసుకుంటే కనుక వాళ్ళకి స్పాట్లో 10,000 వరకు డిస్కౌంట్ ఇస్తాను. ఓకే అండి, మనకు పెన్సిల్ తయారు చేసే మిషనరీ ఉంది కదా, అది కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద మన సబ్స్క్రైబర్స్కి అయితే 10,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తారు. సో ఖచ్చితంగా ఈ ఆఫర్ని అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీళ్ళకైతే 2 బ్రాంచులు ఉన్నాయండి. ఒకటైతే హైదరాబాద్లో ఉంది, ఇంకొకటి వచ్చేసి విజయవాడలో ఉంది. మనకు ఎటు దగ్గర అనిపిస్తే అటు వెళ్ళి మనం ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ట్రైనింగ్ కూడా ఫ్రీగానే ఇస్తారు వీళ్ళు. మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనపడుతున్న నెంబర్ల ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.